నాగర్ కర్నూల్ జిల్లాలో కన్నుల పండుగల శ్రీరామనవమి వేడుకలు జూపల్లి రామేశ్వరరావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. చుట్టూ గ్రామాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులు, పురవీధుల గుండా రాములవారి రథోత్సవం. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల గ్రామంలో జూపల్లి రామేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగలాగా జరిగింది. చుట్టూ గ్రామాల నుండి సీతారాముల కళ్యాణోత్సవం చూడడానికి భక్తులు భారీగా తరలివస్తారు. కళ్యాణోత్సవం, రాములవారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి కొరకు డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు కృషి చేస్తున్నారని వెంకట్రావు తెలిపారు. డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారి సొంత గ్రామం. వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అశేషంగా భక్తజన సమూహంలో ఘనంగా జరపబడతాయి. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా భక్తజన సమూహంలో ఘనంగా జరిగినాయి. వారు సొంత విలేజు కాబట్టి అశేషంగా భక్తజనం కూడా వస్తారు. వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం కూడా అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నది. ఈ సంవత్సరం విశేషంగా ఏమంటే వారి సొంత ఇల్లు కూడా ఇక్కడ కట్టుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎంతో గొప్పగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం జరుపుటకు వారు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. మున్ముందు కూడా వారు ఈ గ్రామంలో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అశేషంగా తరలి వస్తారు. ప్రతి ఇంటి నుంచి ఆడపడుచుల నుండి ఈ ఉత్సవాలకు ప్రతి ఇంటి వారు వారి ఆడపడుచుల నుండి పిలుచుకుందరు. కాబట్టి ఈ ఉత్సవాలకు సాయంత్రం రథోత్సవం కూడా ఘనంగా జరపబడుతుంది. ఈ ఉత్సవాలు చుట్టుపక్కల విలేజ్ల్లో అత్యంత వైభవంగా కుడికిల గ్రామంలో జరపబడతాయి. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మాది కుడికిల గ్రామము. శ్రీ సీతారాముల కళ్యాణము ఈ యొక్క గ్రామంలో విశేషంగా జరుగుతుంది. ఈ యొక్క గ్రామంలో మైహోం రామేశ్వరరావు గారు తనకు వీరున్నప్పుడల్లా ఈ యొక్క రాములవారి కళ్యాణంలో పాల్గొంటారు. ఈ యొక్క రాములవారి కళ్యాణంలో వివాహం కాని వాళ్ళకు ఈ యొక్క కళ్యాణంలో కూర్చుంటే ఈ యొక్క రక్షాబంధనం కడితే వివాహం జరుగుతుంది. సంతానం కాని వాళ్ళకు సంతానం అవుతుంది. ఆరోగ్యం బాలేని వాళ్ళకి ఆరోగ్యం మంచిగా కుదురపడుతుంది. కాబట్టి ఈ యొక్క రాములవారి కళ్యాణంలో అందరూ భక్తులు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క రాములవారి కళ్యాణాన్ని చూసి తిలకించి ఆ యొక్క స్వామివారి సాయంత్రం 6 గంటలకు ఆ యొక్క రథాన్ని కూడా పట్టుకుంటే తన యొక్క రోగాలు కానీ, తర్వాత ఆరోగ్యం బాలేని వాళ్ళకి కానీ, ఉద్యోగం లేని వాళ్ళకి కానీ, అదేవిధంగా నరదృష్టి ఉన్న వాళ్ళకి కానీ, వివాహం కాని వాళ్ళకి కానీ ఈ యొక్క స్వామివారి తేరును పట్టుకొని ఆ స్వామివారి చుట్టంతా తిరుగుతే కూడా తన యొక్క కష్టాలు కూడా పోతాయని చెప్పేసి
ఇక్కడ విశిష్టత. అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా విశేషము. ఆంజనేయ స్వామి చుట్టూ ఒక 108 ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారికి ముడుపు కడితే సంతానం లేని వారికి సంతానం అవుతుందని, వివాహం కాని వారికి వివాహం అవుతుందని కోరుతున్నాను. శివకుమార్ శర్మ. జై భోలో రామచంద్ర భగవానికి జై.